హాయ్ అండి, అందరికీ నమస్తే. నా రావణ్ పార్ట్ 139. ఏంజల్ పిన్ని, బాబాయ్ ఎందుకని ఏడుస్తున్నావు అంటాడు సీరియస్ గా సన్నీ. దెబ్బకిద్దరు ఉలిక్కిపడి దూరం జరిగి సన్నీ వైపు చూసి, నువ్వెప్పుడు లేచావు పెయిన్స్ అని అంటాడు. ధ్రువ సన్నీని దగ్గరికి తీసుకుని ముద్దు చేస్తూ, నువ్వు ఏంజల్ని సాలిడ్ గా తయారయ్యావు, అన్నప్పుడే లేచాను అంటాడు వాడు బుజ్జి పెదాలతో ముద్దు ముద్దుగా చెప్తూ. అంతే, మేఘన భద్రకాళిలా ఊగిపోతూ నమిలి మింగేసేలా చూస్తుంది. ఏహే బేబీ, నువ్వు వినేసావా అని మేఘన వైపు చూస్తాడు. అబ్బో, ఇదేంది ఇలా చూస్తుంది? దీని చూపులకే శక్తి ఉంటే మాడి మసైపోతానేమో అనుకుని ఫస్ట్ టైం దీని చూపులకి భయం వేస్తుంది. ఏంటి బేబీ, మనం కలిసి బాత్ చేద్దాం పదా అని సన్నీని భుజాన్ని వేసుకుని వాష్రూమ్ లోకి వెళ్తూ, లిటిల్ హీరో, ఇలాంటి మాటలు వినకూడదు, విన్నా ఎవరికి చెప్పకూడదు, అడగకూడదు. మన చిచ్చరి పిడుగు, నేనేమి మీ మాటలు వినలేదులే, నేను వినేలా మీరే మాట్లాడుకున్నారు అంటాడు బాత్ డబ్లోకి దిగి నడుముకి చేతులు పెట్టుకుని సన్నీ. సేమ్ డిటో, నా బుద్ధులు ఎక్స్ప్రెషన్ తో సహా దిగిపోయాడు బేబీ నువ్వు. ఈసారి జాగ్రత్తగా నోటిని అదుపులో పెట్టుకుని ఏమీ వాగకూడదు వీడున్నప్పుడు అని మనసులోని తనని తాను తిట్టుకుని, మరీ ఇంత ఇంటెలిజెంట్ అయితే కష్టం బేబీ అని సన్నీని మాటల్లో పెట్టి మాయ చేసి బాత్ డబ్లో జలకాలాటలతో మునిగిపోయారు ఇద్దరు. మేఘన బ్లాంకెట్ మడత పెడుతూ, ఈ రాక్షసుడు రాను రాను మరి ముద్దుల్లా తయారవుతున్నాడు. ఛే, అరే పక్కన పిల్లోడు ఉన్నాడే, ఛే ఇలాంటి వేషాలు వేస్తున్నాడు ముద్దు మొహమ్మడు అని తిట్టుకుంటూ ధ్రువకి కావలసిన థింగ్స్ అన్ని పక్కన పెట్టి సన్నీ బట్టలు తేవడానికని వెళ్తుంది. కొన్ని రోజులు వంట పనులు నువ్వే చూసుకో అని సుమంత గారు చెప్పిన మాటలకు బోనా పొద్దుటే లేచి రెడీ అయ్యి తన దర్భం చూపిస్తూ మాన్షన్ మొత్తం వేళ్ల మీద ఆడించాలని డిసైడ్ అయ్యింది. సిద్ధు హయంలో ఉండగా అది జరగదని మనకు తెలుసు, మరి తనకు తెలియదు కదా, తెలియచేసేద్దాం. కాంచీవరం పట్టు చీర కట్టి ఒంటి నిండా నగలు వేసి కొప్పు చుట్టూ పూలు పెట్టి పొగరు అహంకారం ఒంటి నిండా పులుముకుని బయటికి దర్జాగా వస్తుంది. ఆమెను చూసిన పనివాళ్ళు భయంతో కూడిన గౌరవంతో వినయంగా విష్ చేస్తూ ఉంటే, భువనేశ్వరి అంటే అది కళ్ళతో చూస్తేనే గజ గజ వణిగిపోవాలి అనుకుంటుంది. వినయంతో కూడిన గౌరవం అది సిద్ధు నుంచి ఆవిడకు దక్కుతుంది అని. కిచెన్ లోకి వెళ్ళి కిచెన్ స్టాఫ్ కి ఏం చేయాలో చెప్పి బయటికి వచ్చే సమయంలో ఎదురవుతుంది జ్యోతి. అప్పుడు విరిసిన ముద్ద మందారంలో ఉన్న తనని తేరుపారా చూస్తుంది బోనా. పొద్దుట లేచి అవుట్ హౌస్ కి వెళ్లి స్నానం చేసి లంగా ఓని కట్టుకుని పూజ చేసింది అనడానికి నుదుటి మీద కుంకుమ గంధపు బొట్లని చూసి, పనువాళ్ళు కూడా మాతో సమానంగానే కనిపిస్తున్నారు, ఎందుకుంటారు, తరతరాల నుంచి సింగమనేని తత్వమే, అలాంటిది నమ్మకంగా ప్రాణం పెట్టి పనిచేసే వాళ్ళని తమతో సమానంగా చూడటం తరతరాల నుంచి వస్తుంది. మాతో సమానంగా తిండి తింటున్న వాళ్ళు ఇలా కాక ఇంకెలా ఉంటారులే అని అనుకుంటుంది. ఇక పిల్లలు లేచే టైం అయ్యిందని హడావిడిగా కిచెన్ లోకి వెళ్తున్న జ్యోతి భువనేశ్వరిని గమనించుకోదు. తనని చూడకుండా వెళ్తున్న జ్యోతిని చూసి తనకి ఒళ్ళు మండి, ఈ పనిదానికి నేను కనిపించలేదా, లేక కనిపించినా కూడా లెక్కలేదా అని చిటిక వేసి పిలిచి, ఏంటే నేనిక్కడ ఉన్నా కూడా చూడనట్టు వెళ్తున్నావు, పొద్దుటే యజమానికి విష్ చేయాలని తెలీదా అంటుంది గంభీరంగా బోనా. ఆమె వాయిస్ లోని గంభీరతత్వానికి జ్యోతి భయపడి, నేను చూసుకోలేదు మేడం, క్షమించండి అని భయంగానే విష్ చేస్తుంది. అప్పటికి గాని భువనేశ్వరి అహంకారం చల్లబడదు. ఎక్కడికి వెళ్తున్నావు అని అంటుంది. మేడం, అది నువ్వు వాళ్ళ పని తప్ప ఇంకేం పని చేయవా, 24 గంటలు వాళ్ళ వెనకే తిరుగుతావు, సార్ నన్ను పిల్లల కోసమే పనిలో పెట్టుకున్నారు అంటుంది. మనసులో అబ్బో అని అనుకుని, సరేలే వెళ్ళి నాకు గ్రీన్ టీ తీసుకురా అంటుంది. 5 నిమిషాల్లో జ్యోతి గ్రీన్ టీ చేసి ఆవిడకిచ్చి వంటగదిలోకి వెళ్తూ ఉంటే సన్నీ బన్నీలకు పాలు ఇవ్వటం లేట్ చేయాలని ఉద్దేశంతో, ఏంటే ముందెళ్ళి ముగ్గు వేయి, ఇంటి గుమ్మం వైపు చూసిన జ్యోతి ముగ్గు వేసి ఉండడం చూసి, వేసుంది కదా మేడం అంటుంది. అయితే వెళ్ళి దానికి రంగులద్దు పో అని జారీ చేస్తుంది ఆర్డర్స్. ఇంకా పాపం జ్యోతి ఏమీ అనలేక కలర్స్ తీసుకుని వెళ్తూ, అసలు ఈవిడేంటి ఇలా ఉంది,
పిల్లలకి పాలు కాచివ్వాలి అని చెప్తున్నా కూడా అవసరం లేని పనులు చెప్తుంది. ఈవిడ గారి క్యారెక్టర్ చాలా తేడాగా ఉంది అని జ్యోతి అనుకుంటూ పిల్లలు లేచే టైంకి రంగులు అద్దాలని ఫాస్ట్ ఫాస్ట్ గా వేస్తుంది. అరగంట తర్వాత అవన్నీ పూర్తి చేసి అమ్మయ్య ఇక అంతా అయిపోయిందని రంగవల్లిని చూసి తృప్తి పడుతుంది. కరెక్ట్గా అదే సమయానికి ముగ్గు మధ్యలో షూ కాల్తో నుంచుంటారు ఎవరో. ఇంటి వాళ్ళతో సహా సెక్యూరిటీ వాళ్ళు కూడా అలా చెయ్యరు. అలానే తెలిసిన జ్యోతి, ఏ ఎవరయ్యా నువ్వు? షూ కాల్తో రంగవల్లిని నడుము పోయేలా వేస్తే ఇలా చేస్తావా? కళ్ళేమైనా కాకులు ఎత్తుకెళ్ళయ్యా? ఉండు ఉండు, మా సిద్ధార్థ్ సార్కి చెప్పి నిన్ను షూట్ చేయించకపోతే నా పేరు జ్యోతినే కాదు. మీకు తెలుసో తెలీదో మా సిద్ధార్థ్ సార్ దగ్గర గన్ను కూడా ఉంది తెలుసా? అతన్ని బెదిరిస్తూ తిడుతూ అంటుంది గొంతు చించుకొని. అరే ఎంత అరుస్తున్నా కూడా ఏంటి ఇంకా అక్కడే నుంచున్నావు, పక్కకు జరుగు అని ఆ కటౌట్ ని చూడ్డానికని అతని కాళ్ళ నుంచి తల పైకెత్తి అతని మొహం చూడాలి అని, మళ్ళీ అది వీలు కాక ఇంకొంచెం పైకెత్తితే కనిపిస్తాడేమోనని కొంచెం కొంచెం అంటూ ఇక కనిపించకపోగా కూర్చున్న చోటే మెడ విరుచుకుని వెనక్కి పడిపోతుంది. అబ్బా అంటూ మెడ రుద్దుకుంటూ, ఏమయ్యా అసలు నువ్వు మనిషివేనా ఇంతున్నావు? మా సిద్ధార్థ్ బాబు, ధ్రువ బాబు, సూరజ్ బాబే ఇంత హైట్ ఉన్నారు అనుకుంటే నువ్వు వాళ్ళనే మించిపోయావు. అసలు నువ్వు మనిషివేనా? కొంపదీసి నువ్వు దయ్యానువా? అయ్యి బాబోయ్, పట్టపగలు దయ్యాలు ఇంట్లోకి వస్తున్నాయా అని భయపడి జ్యోతి ఒక్కసారిగా ఫాస్ట్ గా లేచి కష్టపడి తల పైకెత్తి ఆ మనిషిని చూసి కళ్ళు నోరు ఇంత తీసుకుని చూస్తూ, డౌటే లేదు, కన్ఫామ్ గా నువ్వు దయ్యానివే అని వణికే చేత్తో అతని చేతి మీద పొడుస్తుంది. కొండలైనా పిండి చేసే కండలు తిరిగి ఉన్న చెయ్యి రాయిలా గట్టిగా జ్యోతికి తగిలేసరికి ఇప్పుడు క్లియర్ గా కన్ఫర్మ్ అయ్యింది. నువ్వు దయ్యానివే అంటూ అతని నుంచి దూరం జరిగింది. దేవుడు మంత్రాలు చదువుతూ నిమిషానికి ఒకసారి 10 సార్లు రెప్పలు వాలిస్తూ, దెయ్యం గారు మీరు అసలు ఇంత తెల్లగా ఎలా ఉన్నారు? మీరు అమెరికా దెయ్యమా అంటుంది జ్యోతి అమాయకంగా. ఆమె తెలియనితనం, అమాయకత్వం చూసి అతను ఆమె వైపు కన్నార్పకుండా అలాగే చూస్తూ ఉంటే, మీరు గుడ్లు ఉరిమి చూసినా కోపం వచ్చినా నేను చెప్పాల్సిందే చెప్తాను అని. తెల్లతోళ్ళు దెయ్యం గారు, అంత దూరం నుంచి మా ఇల్లుని ఎందుకని వెతుక్కుంటూ వచ్చారు దెయ్యం గారు? అలా రావటం తప్పు కదా. మీరు మీరు ఎక్కడ ఉంటున్నారో అక్కడే ఉండాలి కదా. మరి ఇలా ప్లేస్లు మార్చకూడదమ్మా. వెళ్ళరా? వెళ్ళండి. వెళ్ళరా? సరే అయితే మరి ఇక్కడే ఉండండి, మిమ్మల్ని తరిమి కొట్టే ఆయుధం నా దగ్గర ఉంది అని గబా జ్యోతి స్పీడ్ గా ఇంట్లోకి పరిగెత్తుతుంది. సిద్ధు కిరణ్ స్నేహంలో తెలుగు పూర్తిగా నేర్చుకున్న మైకేల్ జ్యోతి మాటల ప్రభావంతో నిజంగానే రాక్షసులా ఉన్నానా అని తనని తను చూసుకుంటాడు. 6.5 అడుగులెత్తుతో బాక్సర్ కాబట్టి ఉండాల్సిన వెయిట్ కంటే డబల్ వెయిట్, ఎక్కడెక్కడ ఎక్స్ట్రా కండలు తిరిగిన దేహంతో, ఇక దానికి తోడు అదో రకమైన హెయిర్ కలర్ తో, హెయిర్ పిలక కట్టకుండా వదిలేయటం వలన రింగులు తిరిగి భుజాల దాకా ఉన్న కురులు. అమెరికన్ కాబట్టి తెల్లతోలు తప్పులేదు. నన్ను చూసి దయ్యం అనుకోవటంలో మనిషిలా కాకుండా బీస్ట్లా ఉంటే ఇలాగే అనుకుంటారు అనుకుని జ్యోతి అన్న మాటలు గుర్తు చేసుకుని నవ్వుకుని క్రేజీ గర్ల్ అనుకుంటాడు మైకేల్. మైకేల్ వచ్చాడని ఇన్ఫర్మేషన్ తెలుసుకున్న సిద్ధు కిందకు వచ్చి మైకేల్ ని హక్ చేసుకుని, ఎలా ఉన్నావు? మీరు లేకపోతే ఎలానో ఉంటానో తెలీదా బాస్? మీరు అనడం ఈ జన్మలో మానవా? మిమ్మల్ని చూస్తే ఆటోమేటిక్ గా రెస్పెక్ట్ వచ్చేస్తుంది. మొదటి నుంచి వచ్చింది, మధ్యలో వదిలేయమంటే వదలలేను కదా బాస్. నేను మధ్యలో చెప్పడం లేదు, మొదటి నుంచి చెప్తున్నాను అని చిన్నగా నవ్వుతూ, నాకు అలాగే అలవాటైపోయింది. మైకేల్ కి తెలీదు ఆటోమేటిక్ గా నువ్వు అని కాకుండా మీరు అనే పదమే వస్తుంది అని. పద సరే లోపలికి వెళ్దామని సర్వెంట్ ని పిలిచి పైన రూమ్ లో పెట్టండి లగేజ్ నని మైకేల్ ని తీసుకుని లోపలికి వెళ్తాడు. అప్పుడే అందరూ ఒక్కొక్కరుగా కిందకు వస్తూ ఉంటారు. ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు మైకేల్ ని చూసిన ప్రతి ఒక్కరూ నోరు తెరుచుకుని ఆశ్చర్యం పోయినా ఇక సిద్ధు అందరినీ కూడా పరిచయం చేస్తాడు దగ్గరుండి. మైకేల్ తన ఫ్రెండ్ అండ్ తన కంపెనీలో వన్ ఆఫ్ ది షేర్ హోల్డర్ అని. ఇక బాస్, నేను మీకు ఫ్రెండ్ అండ్ సెక్యూరిటీ గార్డ్ అంతే, బిజినెస్ పార్ట్నర్ గా పరిచయం చేయాల్సిన అవసరం ఏమాత్రం లేదు అని చెప్పాను కదా, నువ్వు మారవా ఇంకా? వాడు అంతేలే సిద్ధు, నీ వెనకే ఉండాలి అనుకుంటాడు, నీ పక్కన కాదు.
ఈ వెధ వచ్చి నా ప్లేస్ ని సగం కబ్జా చేసేశాడు అని అంటాడు కిరణ్ తనని హగ్ చేసుకుంటూ మైకిల్ ని. ఆ హగ్ ని కొంచెం టైట్ చేసిన మైకిల్, రే మైక్, ఇంకా నాకు పెళ్లి కాలేదురా, నన్ను ఇలా బ్రతకనివ్వు అంటాడు కిరణ్ ఏడుపు మొహంతో. మైకిల్ ని చూసిన భువన, హేమంత్ వీడేంటా ఇంటున్నాడు, నేను అదే చూస్తున్నాను, వీడిని చూస్తూ ఉంటే నాకు ఊపిరి ఆగిపోయేటట్టు ఉంది అంటాడు హేమంత్. అందరూ ఎంతో ఆప్యాయంగా పలకరిస్తూ ఉంటే హీరోస్ బాగా నచ్చేస్తారు మైకిల్ కి. ఫోటోలో తప్ప ఇప్పటి వరకు చూడని సన్నీ బన్నీని ముద్దు చేస్తూ ఇద్దరిని చెరోవైపు ఎత్తుకుంటాడు. సన్నీ బన్నీ మైకిల్ ని ఆశ్చర్యంగా చూస్తూ పైకి ఉబికి వస్తున్న కండల్ని ఆ చిట్టి చేతులతో సరిపోక నోటి మీద 2 చేతులు పెట్టుకుని కళ్ళింతం తీసుకుని చూసి, మామా ఇవి రియల్వే కదా అంటారు క్యూట్ క్యూట్ ఎక్స్ప్రెషన్స్ ఇస్తూ. వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ ని చూస్తున్నా అక్కడున్న ప్రతి ఒక్కరికి అసలు నవ్వే ఆగదు. మైకిల్ కి మాత్రం మామ అనే పదం విని ఎందుకో అతని మనసంతా కూడా పులకరించిపోయింది ఆనందంతో. నేను మామనా అంటాడు. ఎస్, 2 బాబాలు ఉన్నారు, మరి 2 మామలు ఉండాలి కదా, ఒకటి కిరణ్ మామ, ఇంకోటి నువ్వు, ఇప్పుడు ఈక్వల్ గా సరిపోయారు అని అంటారు మన చిచ్చరి పిడుగు సన్నీ. ఇక ఆ క్షణం మైకిల్ కళ్ళు చెమ్మగిల్లాయి. తండ్రికి దగ్గర కొడుకులు అనిపించుకున్నారు. ఇంత చిన్న వయసులోనే నా బాస్ పిల్లలు ఇలా కాకుండా ఇంకెలా ఉంటారు అని మనసులోనే మురిసిపోతాడు. అతని చెల్లికి పెళ్ళైనా ఇంకా పిల్లలు పుట్టలేదు. మామ అనే పదం అతనికి చాలా కొత్తగా ఉంది. ఆ పిలుపులో ఎంతో ఆప్యాయత, ప్రేమ ఉందో. ఇక పరిగెత్తుకుని వచ్చిన మన జ్యోతకి ఎటు వెళ్ళిందో చూద్దాం మరి రండి. ఇంట్లోకి పరిగెత్తుకుని వచ్చిన జ్యోతి కిచెన్ లోకి వెళ్ళి బ్యాక్ డోర్ నుంచి హాట్ హౌస్ లోకి వెళ్ళి దేవుడు పటాల దగ్గర విభూది, కుంకుమ, పసుపు ఒక ప్లేట్ నిండా తీసుకుని, ఇవెంతో మహిమ గలవి, దేవుణ్ణి తలుచుకుని ఇవి ఆ దెయ్యం మీద జల్లితే మాడి మసైపోతుంది అని ప్లేట్ తీసుకుని వచ్చిన జ్యోతికి హాల్లో జరుగుతున్న సన్నివేశం చూసి కాళ్ళు చేతులు గడగడా వణికిపోతాయి. ఈ దెయ్యం ఏంటి అందరికీ కనిపిస్తుంది అంటే ఇతను దెయ్యం కాదా? సిద్ధు సార్ వాళ్ళకి తెలిసిన వ్యక్త? ఇప్పుడు నా పరిస్థితి ఏంటి? నేను వాగిన వాగుడంతా సిద్ధు సార్కి చెప్తే నన్ను బ్రతకనిస్తారా? వచ్చిన గెస్ట్ తో ఇలాగైనా ప్రవర్తించేది అని చంపినా చంపేస్తారు. ఇప్పుడు ఏం చెయ్యాలి అని అనుకుంటూనే తనకు తెలియకుండానే కన్నీళ్లు జారిపోతాయి జ్యోతికి భయంతో.